హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఇంపార్టెంట్ అప్డేట్ అనేది అయితే తెచ్చానండి, డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్. సో ఎప్పటి నుంచో ప్రజలు అనేది వెయిట్ చేస్తున్నారండి, ఆల్రెడీ కట్టిన డబుల్ బెడ్రూమ్ అనేవి ఎప్పుడో డిస్ట్రిబ్యూషన్ చేస్తారనేసి. సో ఇవాళ వచ్చేసి ఒక పర్టికులర్ జిల్లాలో వచ్చేసి మనకి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అవైలబుల్ ఉన్నాయి, ఏ జిల్లాలో అనేది అవైలబుల్ ఉన్నాయి అనేసి అయితే నేను మీకు ఈ వీడియోలో అనేది అయితే నేను మీకు చెప్తానండి. సో మీరు వీడియో అనేది దయచేసి స్కిప్ అనేది చేయకండి, కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు వీడియో అనేది అర్థమవుతుంది. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపో. సో టోటల్గా చూస్తే కనుక మనకి 526 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇవి అయితే రెడీగా ఉన్నాయండి. సో ఇంకా కమ్మింగ్ డేస్లో వచ్చేసి మనకి ఈ డబుల్ బెడ్రూమ్లు అనేవి అయితే డిస్ట్రిబ్యూట్ అనేది అయితే చేయడం అనేది జరుగుతుంది. సో ఈ 526 కూడా మనకు ఒక పర్టికులర్ జిల్లాలో ఏ ఏరియాస్కి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు అనేవి ఉన్నాయో నేను మీకు ఈ వీడియో అనేది చెప్తానండి. సో టోటల్గా మనకి ఇది వచ్చేసి ఖమ్మం జిల్లాలో వచ్చేసి గవర్నమెంట్ అనేది ఒక డేటా అనేది అయితే రెడీ చేసుకున్నారండి. సో టోటల్గా ఖమ్మంలో వచ్చేసి మనకి 3 lakh అప్లికేషన్స్ పెడితే అందులో L1, L2, L3 అన్నీ కలిపేసుకొని 3 lakh అప్లికేషన్స్ అండి. సో దాంట్లో వచ్చేసి మనకి టోటల్గా 6107 అయితే డబుల్ బెడ్రూమ్ గురించి అయితే మంజూరు పత్రాలు అనేవి అయితే సిద్ధం ఇచ్చేశారు. సో దాంట్లో వచ్చేసి మనకి 5581 డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం అనేది అయితే జరిగిందండి అదే గవర్నమెంట్లో. సో ఇంకా మనకి చూస్తే కనుక ఖమ్మం నియోజకవర్గంలో వచ్చేసి మనకి 301 డబుల్ బెడ్రూమ్లు అండి, అంటే ఈ 526 ఏవైతే ఉన్నాయో అందులోవి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పాలేరులో వచ్చేసి మనకి 47 డబుల్ బెడ్రూమ్లు, ఇంకా సత్తిపల్లిలో వచ్చేసి 107 అండి, ఇంకా కామేపల్లిలో వచ్చేసి మనకి 40 డబుల్ బెడ్రూమ్లు అండి, ఇంకా మదిలాలో వచ్చేసి మనకి 30 డబుల్ బెడ్రూమ్. సో ఇవి టోటల్ చూస్తే కనుక మనకి 526 డబుల్ బెడ్రూమ్లు అయితే రెడీగా ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేది కూడా ఒక రంగం అనేది సిద్ధం చేస్తుందండి ఖమ్మంలో. ఇంకా అతి త్వరలో ఈ L2 అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అతి త్వరలో ఎంపిక అనేది చేయడం అనేది జరుగుతుంది, ప్లస్ వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ అనేది కూడా చేయడం అనేది జరుగుతుందండి. సో ఇంకా కమింగ్ డేస్లో మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి సో దానికంతా ముందే మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఎవరికైతే మనం అప్పట్లో ఏవైతే రిజిస్ట్రేషన్ చేయించారో డబుల్ బెడ్రూమ్కి మీ సేవలో ఆ పర్టికులర్ స్లిప్ కానివ్వండి ఆర్ఎల్స్ మీ మొబైల్ నంబర్స్ అనేది అయితే యాక్టివ్లో పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే మనకి కాల్ అనేది అయితే రావడం అనేది జరుగుతుంది. సో ఇంకా మీకు కమ్మింగ్ వీడియోలో కూడా నేను మీకు చెప్తాను ఈ ఎంపిక ప్రాసెస్ అనేది ఎలా ఉంటుంది, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఎంతమందిని సెలెక్ట్ చేస్తారు, దేని బేసిస్లో సెలెక్ట్ చేస్తారు అనేది కూడా నేను మీకు కంప్లీట్ వీడియో చెప్తానండి. సో ప్లీజ్ అండి మీకు అలాగే ఈ వీడియో అనేది నచ్చితే ఒక లైక్ అనేది చేయండి. సో కమ్మింగ్ ఏమన్నా అప్డేట్స్ ఉన్నా మీకు గవర్నమెంట్ రిలేటెడ్ పెన్షన్ కానివ్వండి, ఇంద్రమ్మ ఇల్లు కానివ్వండి, డబుల్ బెడ్రూమ్ కానివ్వండి, యువ వికాసం స్కీమ్ కానివ్వండి, సో ఎటువంటి అప్డేట్స్ నా వరకు వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తుండానండి. దయచేసి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.